హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ లంచ్ ఏంటంటే సొరకాయ తీగూర. దానికి కావాల్సిన పదార్థాలు, అది ఏ విధంగా తయారు చేసుకుంటే బాగుంటుందనేది నేను లైవ్లో చూపిస్తాను. రండి చూస్తాం. కావాల్సిన పదార్థాలు: సొరకాయ చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మరియు ఇక్కడ చూడండి, ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటా, వెల్లుల్లిపాయలు ఒక 10 రెమ్మలు, ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకోవాలి. ఆడ పక్కన చిన్న గిన్నెలో చూపించాను కదండి, అదే శనగగింజలు. ఆ శనగగింజల్ని పెనం మీద మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. దాంతోపాటు తెల్లగడ్డ మరియు ఎండుమిర్చిని వేసి మీడియం ఫ్లేమ్లో కలర్ కొంచెం చూడండి ఎలా వేయించుకోవాలనేది, అలా వేయించుకుంటూ ఉండాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే దాన్ని చూడండి ఒక 4 ఎండుమిరకాయలు వేసుకోవాలి. మీకు కారం కావాలంటే ఇంకో 2 వేసుకోవచ్చు. మేము లిమిటే తింటాం కాబట్టి మేము 4 వేసుకున్నాం. 10 రెమ్మలు తెల్లగడ్డ వేసుకున్నాను. చూసారు కదండి, ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెట్టేయాలి. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసి కాసేపు ఆరుతుంది. ఆరిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి వేసుకున్న తర్వాత మనము ఎలా వేసుకోవాలని చూపిస్తాను, ఓకేనా? చూడండి, ఒక గిన్నెలో పెట్టేసి ఆరబెట్టాలండి. అదే స్టవ్ మీద ఇప్పుడు ఆయిల్ పోసుకొని మనము సొరకాయ అంతా తాలింపు చేసుకుందాం. ఎలా తాలింపు చేయాలనేది చూపిస్తాను చూడండి. ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్ పోసుకున్న తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకున్న తర్వాత పచ్చనిపప్పు, ఉద్దిపప్పు 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలా వేసుకుంటేనే ఆ టేస్ట్ అనేది అంత మధురంగా ఉంటుంది. మధురాతి మధురమైన ఈ సొరకాయ తీగూర ఎలా చేయాలన్నది ఈ ప్రాసెస్లో చేసుకుంటే మీకు అంత అద్భుతంగా, అంత వైభవంగా ఉంటుంది. తింటా ఉంటే రుచికరంగా ఉంటుంది. ఇలా తినాలి, ఇలా చేసుకొని మన ఇంట్లో తినాలని మీకే ఆ ఆలోచన వస్తుంది. అదేవిధంగా మీరు కూడా చేసుకొని తింటారని ఆశిస్తూ, ఆ టేస్ట్ని మీరు ఆస్వాదిస్తూ కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుతున్నాను. మరియు చూడండి, సౌండ్ వస్తుంది కదా, చిట్టపట్ట చిన్నుక్కులు వచ్చింది కదండి. ఇప్పుడు ఏం వేశారంటే ఉద్దిపప్పు, పచ్చనిపప్పు వేశారు. వేసిన తర్వాత బాగా కలపెట్టుకోవాలండి. ఆ తర్వాత ఎర్రగడ్డ వేయాలి. ఎర్రగడ్డ వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకునేస్తాం. ఎర్రగడ్డని ఎలా వేయించుకోవాలనేది కరెక్ట్గా చూసి చేసుకోండి. సగం వేగాలండి ఎర్రగడ్డ మాత్రం. దీనికి సగం వేగిన తర్వాత మనము కాయలను కలుపుకోవాలి. అంటే వేగిన తర్వాత టమాటా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉంటూ ఇంకా చూస్తున్నారు కదా ఎలా కలుపుకోవాలన్నది, ఏ విధంగా కలర్ చేంజ్ అయిందో చూశారు కదా, ఓకేనా? ఇప్పుడు మనము టమాటా వేసుకుందాం. వేసుకొని కలుపుకుందాం. టమాటా సగం ఉడికిపోవాలి. ఆల్మోస్ట్ దీంట్లోనే సగం ఉడికిపోవాలి. మెల్ట్ అయిన తర్వాతనే మనకి సొరకాయ వేసుకుందాం, ఓకేనా? చూడండి, కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉంటేనే అది మాడిపోకుండా, అడుగు పట్టకుండా ఉంటుంది, ఓకేనా? అదేవిధంగా మీరు కూడా ఇంట్లో వీడియో చూస్తూ చేస్తే ఇంకా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది, ఓకేనండి? చూసారు కదా, ఇప్పుడు సొరకాయ వేసుకున్నాం. సగం వేగింది కదండి, ఇప్పుడు సొరకాయ వేసుకొని ఇంకొకసారి కలుపుకున్నాం. మొత్తం చూడండి. సొరకాయ మీడియం సైజుని కట్ చేసుకోండి. చిన్న సైజు అయితే కొంచెం మెల్ట్ అయిపోతుంది, బాగుంది తినడానికి. కొంచెం మీడియం సైజుగా కట్ చేసుకుంటే తినడానికి అంత టేస్ట్గా ఉంటుంది, ఓకేనా? చూడండి, అలా కలుపుకుంటూ ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. రాళ్ళు ఉప్పు వేసుకునేసి మనం కలుపుకుంటే ఉప్పు అనేది ఆ కాయలకు పడుతుంది, ఓకేనా?
ఇంకేంటండి విషయాలు, మీరు ఏదైనా మెసేజ్ రూపంలో కామెంట్ రూపంలో తెలియపరుస్తారని ఆశిస్తున్నానండి. మీ విషయాలు తెలియచేయండి. పసుపు పొడి వేసుకుందామండి. పసుపు పొడి వేసుకొని కలుపుకొనేసి బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. ఓకేనండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్ దగ్గర, మీ కొలీగ్స్ దగ్గర, అందరి దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి. పక్కనే స్టవ్ ఆన్ చేసి మనము ఇప్పుడు రైస్ పెట్టుకున్నామండి. ప్రతి ఒక్క వంట తయారు చేయడానికి కావలసిన టైం 20 నిమిషాలు మాత్రమే. ఆ 20 నిమిషాల్లో ఆ సైడు చూడండి, మనము వంట అయిపోతుంది, ఇట్లా ఈ కూర అయిపోతుంది. 20 నిమిషాల్లో ఫుల్ వంట రెడీ అవ్వడానికి అన్నము కూర రెండు పక్కల స్టార్ట్ చేస్తే 20 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. చూడండి, మిక్సీకి ఏ విధంగా వేసుకోవాలని ఆరబెట్టుకున్నదాన్ని మిక్సీకి వేయించుకున్నాం కదా, అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిరప్పొడి కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే ఎండుమిర్చి మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అందుకనేసి ధనియాల పొడి కొంచెం వేసుకొనేసి కలుపుకోవాలి. కలుపుకొనేస్తే ఒక గ్లాస్ నీళ్ళు పోసుకునేస్తే చాలు, ఉడికిపోతుంది. ఉడికిపోయిన తర్వాత మనము ముందుగా మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ మిక్సీకి వేసి పెట్టుకున్న ఆ పొడిని శనగగింజలు, శనగగింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఈ 3 మిక్సీకి వేసుకున్న ఆ పొడిని తీసి కలుపుకోవాలి. ఇదేంటో తెలుసు కదండి, ఇంగువ. ఆ ఇంగువ వేసుకుంటే కొంచెం జీర్ణశక్తి అనేది బాగుంటుంది అనేది ఉద్దేశంతో ఆ ఇంగువ వేయడం అంటే. అది మరీ ఎక్కువ వేయకూడదు, తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేస్తే చేదైపోతుంది. ఓకేనండి. అదేవిధంగా చూడండి, పడిపోతామండి కలిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి. స్టవ్ దగ్గర అంతా మంచిగా హుషారుగా అన్నీ నీట్గా ఉంచుకోవాలి, కరెక్ట్గా చేసుకోవాలి. కరెక్ట్గా అన్ని కొలతలతో సహా వేసుకుంటే ఇప్పుడు వాటర్ పోసుకుంటామండి. వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు పోసుకున్నాం కదండి, ఒక గ్లాస్ వాటర్ నీళ్ళు పోసుకున్న తర్వాత కలుపుకొని టేస్ట్ చూసుకొని మనము ఉప్పు ఉందా లేదనేసి చూసుకోవాలండి. చూసుకున్న తర్వాతనే మనకి కరెక్ట్గా తెలుస్తుంది. లేదంటే ఉప్పు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ఉడికిందా లేదని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఉడికింటే ఓకే, సాల్ట్ చాలకపోతే సాల్ట్ వేసుకోండి, పర్వాలేదు. ఓకేనా, మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోండి, మరి ఎక్కువ కాకుండా. ఉడికిందా లేదనేసి ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ ఇప్పుడు ఫైనల్గా ఆల్రెడీ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కలిపేస్తే టేస్ట్ చూసుకోవాలండి. మరి ఎక్కువ పొడి కూడా వేయకూడదు. ఎక్కువ పొడికి వేస్తే ఎందుకంటే స్వీట్ అయిపోతే మళ్ళీ టేస్ట్ వేరే విధంగా మారిపోతుంది. కరెక్ట్గా ఉండాలండి పొడి కూడా. ఓకేనా, ఇలా కలుపుకొని కారము ఆ పొడి అన్నిటికీ కలిపేసి కారము ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా అనేది చూసుకోవాలి. సరిపోతే ఒకసారి ఫైనల్గా ఇప్పుడు మనము కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొనేసి టేస్ట్ చూసుకుంటే కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే ఏం కావాలో ఏం తక్కువగా ఉందో అది చూసుకొనేసి సరి చేసుకుంటే సరిపోతుందండి. మేమైతే కరెక్ట్గా ఉందండి. ఒక 1 minute or 2 minutesలో రెడీ. చూసారు కదా, రెడీ అయిపోయింది. ఇదేనండి ప్రాసెస్. ఓకే, బాయ్.